హలో అండి, ఈరోజు అయితే పూరి ఇంకా మ్యాంగో పల్ప్ పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూద్దాము. ముందుగా అయితే పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని అవైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో 1 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు తగలకూడదండి. ఉండలు ఉంటే ఏంటంటే పిండి పిండిగా ఉంటుంది. పూరీ కర్రీ అనేది టేస్ట్ అయితే అస్సలు ఉండదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని మనం ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, మగ్గే ఆనియన్స్లో అయితే ఇదైతే వేసుకోవాలండి. ఈ లిక్విడ్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఈ శనగపిండి అయితే ఈ ఆనియన్స్లో అయితే వేసి ఒకసారి అయితే కలుపుతున్నాను. మనము ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది శనగపిండి ఒకటి సరిపోదన్నమాట. ఎక్స్ట్రా వాటర్ అనేవి ఖచ్చితంగా మనకి ఒక టీ గ్లాస్ అనేది ఖచ్చితంగా పడుతుంది. వాటర్ వేసిన తర్వాత నేనైతే కొంచెం కారం వేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే పూరీ కర్రీ అనేది గట్టిగా ఉండకూడదండి. ఆరినాక ఇంకా గట్టిగా అయిపోయేది, కొంచెం లూజ్గానే ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఈలోపు మనమైతే పూరీకి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే పిండి కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఆ ఉండల్ని పిండిలో డిప్ చేసి పూరీలు అయితే రుద్దుకోవాలండి. పూరీలు అనేది కొంచెం పలచగా కాకుండా మందంగా కాకుండా మీడియంలో ఉండేటట్లయితే పూరీ అయితే రుద్దుకోవాలి. పూరీ అయితే రుద్దేలోపు మనమైతే కళాయి పెట్టుకొని హీట్ చేసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే మ్యాంగో పల్ప్ అయితే తయారు చేసుకుందాము. ముందుగా ఒక మ్యాంగో తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మ్యాంగో పై తొక్క మొత్తం నీట్గా అయితే తీసేయాలండి. మొత్తం తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ఇంకో ప్లేట్లో అయితే ఏం కట్ చేయకుండా డైరెక్ట్ మిక్సీ జార్లోనే ముక్కలు అయితే కట్ చేసి అయితే వేస్తున్నానండి. మొత్తం మనమైతే ముక్కలన్నీ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు, ఎందుకంటే మ్యాంగో అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి నేను పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు పంచదార అయితే వేసుకోవాలండి. పంచదార అయితే వేసుకున్న తర్వాత కాగబెట్టుకున్న పాలు ఉంటాయి కదండి, కాగబెట్టుకొని చల్లారిన తర్వాత పాలైతే పోసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి, మనకైతే మ్యాంగో పల్పి అనేది తయారైంది. ఇప్పుడైతే మనం పూరి కాల్చుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని గంటెతో అయితే ఇలా స్మాష్ చేస్తూ ఉంటే పూరి అనేది పొంగిద్ది, లేదంటే రొట్టెలాగా గట్టిగా అయిపోతుందన్నమాట. పూరీలు అనేది మనమైతే ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా రౌండ్గా అనుకుంటూ ఒక సైడ్ ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ అనేది బాగా వస్తుందండి. పూరీలోకి కాంబినేషన్గా పూరీ కర్రీ అయినా, చికెన్ అయినా, లేదు అంటే మ్యాంగో పల్ప్ కూడా ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతుందండి. టేస్ట్ మ్యాంగోస్ అంటే ఇష్టపడే వాళ్ళైతే ఈ మ్యాంగో పల్ప్ పూరీకి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఫైనల్గా అయితే పూరీ కూడా రెడీ అయిందండి. పూరీలు అయితే బాగా వచ్చాయి, మీరు చూస్తున్నారు కదా. నేనైతే ఎక్కువైతే చేయలేదు, జస్ట్ ఒక 10 పూరీ వరకే చేశాను అనమాట. మొత్తం అయితే కాల్ చేశానండి. పూరీ చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఫైనల్గా అయితే మనదైతే పూరీ అయితే తయారు చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇదొకటే అనమాట. ఈ పూరీ చేస్తే పూరీలు అయితే మనకైతే అయిపోతాయి. మీరు ఎప్పుడైనా పూరీ విత్ మ్యాంగో పల్ప్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.